జరిగిందని చెప్పాను గదా! అక్కడ బయట రైడ్స్ ఏం పెట్టారు, మేము వచ్చేసి ఏం ఎంజాయ్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో పోస్ట్ మేమందరము చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ కొలంబస్ అయితే చేసుకున్నాము. నేను, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, మా పాప, మా అన్న మేమైతే వచ్చాము ఇక్కడికి. దీన్ని ఎక్కేటప్పుడు నేను ఎంత ఉత్సాహంగా ఎక్కాను, దిగేటప్పుడు అంతకంటే అంత నీరసంగా దిగాను. చాలా కళ్ళు తిరిగేసాయి అసలుకి. చాలా ఫాస్ట్‌గా అంటే చాలా ఫాస్ట్‌గా తిప్పేశారు. నాకైతే చాలా కళ్ళు తిరిగేసాయి. మేమందరం అయితే అలా ఫీల్ అయ్యాం గానీ, మా మానసి మాత్రం అసలకి ఏం లేదు. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసింది. అసలు దానికి ఏమీ లేదు. ఇంకా ఎంతసేపు ఊపినా ఊపుతారులే అన్నట్టు ఫీల్ అవుతుంది. నేనే భయపడ్డాను. ఇంకా ఆ పిల్ల ఏమైనా ఏడుస్తుందేమో అని. ఆ పిల్ల హ్యాపీగా నవ్వుకుంటానే ఉంది. కొలంబస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మీరే చూడండి ఎలా ఉందో. ఫైనల్‌గా మేము దిగేసాము. చాలా సేపయితే తిప్పాడు. వద్దు వద్దంటున్నా గూడా చాలా సేపయితే బాగా ఫాస్ట్‌గా తిరగడం వల్ల పొట్టయితే తిప్పేసింది. ఫస్ట్ అయితే ఏమైనా తినాలి అనిపిచ్చేసింది. అందుకని అక్కడికి వెళ్ళాము. అక్కడైతే పానీపూరి కొంచెం బెటర్ అనిపిచ్చింది. అందుకని పానీపూరి అయితే తిన్నాను. మాక్సిమం అయితే నేనైతే తినను పానీపూరి, చాలా తక్కువ. ఇంకా అప్సెట్ అయ్యాను కాబట్టి అదైతే తింటున్నాను వెళ్ళి. అక్కడ 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో బ్రహ్మానందం అయితే అరిచినట్టు 'ఆపండ్రో బాబోయ్' అన్నట్టు మేము గూడా అందరం చాలా సేపయితే అరిచాము 'ఆపండ్రోయ్' అన్నట్టు. రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మానసి పాప అయితే హెలికాప్టర్ ఎక్కుతాను మమ్మీ అని చెప్పింది. అందుకని దాన్ని హెలికాప్టర్ ఎక్కించడానికైతే తీసుకొచ్చేసాము. మా మానసి పాప హెలికాప్టర్ తిరగడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మ నేను అది ఎక్కుతాను అంటుంది. ఆ బెలూన్ స్లైడింగ్ అయితే ఎక్కుతాననింది. గ్యాప్ లేకుండా అయితే అది ఏదో ఒకటి ఎక్కుతూనే ఉంది. సర్లే ఇంకేం చేస్తాం, పాప ఏడుస్తుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. అక్కడ నా వెనక అంతా టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి ఒక చిన్న దారి అయితే ఉంటుంది టెంపుల్ లోపలికి. మనం అయితే ఆ టెంపుల్ లోపలికి అలాగైతే వెళ్ళిపోవచ్చు కావాలంటే ఇక్కడ నుంచి. ఇక్కడ మా మానసి అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. నేను అక్కడ ఉన్నాను కదా, ఇంకా అక్కడైతే మా అత్త మా మామ అయితే జాయిన్ అయిపోయారు. అక్కడ వచ్చేసి మా మేనమామ వాళ్ళ భార్య అక్కడ ఉండేది. ఇంకా మా మానసి ఆ స్లైడింగ్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి జెయింట్ వీల్ ఎక్కుదామమ్మా అని ఒకటే గోల. నాకైతే అసలు ఎక్కే ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ జెయింట్ వీల్, ఎందుకో తెలీదు. ఆ కొలంబస్ ఎక్కగానే నాకు బాగా అప్సెట్ అయిపోయాను బాగా. మా మానసి మాత్రం వదలలేదు, నేను అది ఎక్కాల్సిందే అని చెప్పి ఏడ్చింది. ఇంకా ఏం చేసేది ఏం లేదంటే ఇంకా మా అన్న మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే ఎవ్రీ ఇయర్ అయితే నేను జెయింట్ వీల్ అన్నీ ఎక్కుతాను, అక్కడ పెట్టిన అన్నీ ఎక్కుతాను. ఈసారి ఎందుకో నాకైతే ఏం ఎక్కాలనిపించలేదు అసలుకి. నేనైతే ఎక్కలేకపోయాను. నేను చాలా మిస్ అయ్యాను దాన్ని మాత్రము. వాళ్ళు మాత్రం జెయింట్ వీల్ని బాగా ఎంజాయ్ చేశారు. మా మానసి పాపకి టికెట్ లేదు కాబట్టి సరిపోయింది. అక్కడైతే నాకు తెలిసి ప్రతి ఒక్కటైతే ఎక్కేసింది. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్కేసింది. ఉన్న 2 డేస్లోనే మొత్తం ఎక్కేసింది. అదే కానీ మానసి పాపకి టికెట్ కానీ ఉండుంటేనా చాలా డబ్బులు అయితే అయిపోయేది. ఎక్కడికి వెళ్ళినా కానీ 100, 150 ఈచ్ పర్సన్కి. ఇంకా కాసేపట్లో జెయింట్ వీల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అది అక్కడ కూడా ఏం ఏడవలేదంట, ఫుల్గా తిరిగిందంట. అసలుకైతే ఏడవలేదంట మా మానసి పాప అయితే. ఆ జెయింట్ వీల్కి అయితే నేను ఏడుస్తుందేమో అనుకున్నా, అది హ్యాపీగా ఎంజాయ్ చేసేది వచ్చేసింది.
జెయింట్ వీల్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళైతే వచ్చేస్తున్నారు. జెయింట్ వీల్ అయితే అంత ఫాస్ట్గా అయితే ఏం తిప్పలేదు అనిపించింది నాకు. ఇంకా మేము ఫస్ట్ రోజు వచ్చేసి ఆ రైడ్స్ చూసాము. ఇంకా చాలా టైం అయిపోయిందని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఇంకా సెకండ్ డే వచ్చేసి మళ్ళీ వచ్చాము కదా, అప్పుడైతే ఇంకొన్ని తిరిగాము. ఇప్పుడైతే మేమైతే ట్రైన్ చూస్ చేసుకున్నాము. అదైతే కొంచెం సేఫ్గా ఉంటుంది. ఇంకా పాప కోసం అయితే ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాము. అక్కడైతే బయట అంతా పాట కచేరి కూడా ఉంది. బయట అంతా గోలగోలుగా చాలా గోలగోలుగా ఉంది. అక్కడైతే చాలా మంది జనాలు అయితే వచ్చారు. కాసేపు అంటే కాసేపు తిప్పేసి ఆపేశాడు వాడు. సరదాగా అలాగా ట్రైన్ అయితే ఎంజాయ్ చేసేసాము. నేనైతే వీడియో తీసేటప్పుడు పక్కనే కోనేరు ఉంది. ఎక్కడ ఫోన్ పడిపోతుందని చాలా భయం వేసింది. అలాగా భయపడుతూ వీడియో అయితే తీసేసాను. చూసారు కదా ఇంకా సైడ్ ఎన్ని ఉన్నాయో ఎంజాయ్ చేసేదానికి. అవి అన్నీ ఎక్కేసాం మేమైతే. నెక్స్ట్ వచ్చేసి మేము బ్రేక్ డాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. నా ఫేవరెట్, చాలా బాగుంటుంది ఇది. నాకు తెలిసి మీరు కూడా చాలామంది అయితే ఎక్కుంటారు. భలే ఉంటుంది కదా ఇదైతే. నాకు మాత్రం భలే నచ్చుతుంది. అసలుకి మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ ఇది మాత్రం అయితే ఎక్కుతాను. అసలు మిస్సే అవ్వదు. అక్కడ చాలా క్యూ అయితే ఉంది. మేమైతే టికెట్లు అయితే తీసేసుకున్నాము. చూడండి ఆల్రెడీ 2 లైన్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి. మేమైతే ఇంక టికెట్స్ తీసేసుకొని క్యూలో అయితే నిలబడుకున్నాము. ఎక్కడానికి కూడా మేమైతే అక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేసాము. మా మాన్సి అయితే ఎప్పుడెప్పుడా అని బాగా వెయిట్ చేస్తుంది. దానికి మాత్రం బాగా అలవాటైపోయాయి.
ఫైనల్లీ క్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడైతే మేము సెటిల్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ చేయడం ఒక్కటే తక్కువ. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇలా అనుకుంటూ ఉన్నాము. ఈలోపు ఇదైతే స్టార్ట్ అయిపోయింది. అలాగా బ్రేక్ డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా తర్వాత వచ్చేసి మా పాప బైక్ ఎక్కుతాననింది. ఇదైతే చిన్నపిల్లలు ఆడుకునేదానికి. చిన్నపిల్లలు ఆడుకునేదానికి కూడా చాలా పెట్టారు. ఇంకా అది ఎక్కుతాననేసరికి అక్కడ తీసుకొచ్చాను మాన్సీని. మనం కానీ ఫ్యామిలీతో కానీ లేకుంటే ఫ్రెండ్స్తో కానీ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలాసేపు అంటే చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఎంతసేపు ఉన్నా మనకైతే అసలు బోరే కొట్టదు. అక్కడ చూసేదానికి పాట కచేరీ ఒకటి ఉంది. మనం ఎంజాయ్ చేసేదానికి చాలా ఉన్నాయి. తినేదానికి, షాపింగ్ చేసేదానికి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అసలు బోరే కొట్టదు. మా మాన్సీ ప్రియ విషయంలో నేనైతే భయపడాల్సిందే కానీ అదైతే ఏం భయపడదు. హ్యాపీగా అన్నీ అయితే ఎంజాయ్ చేసేస్తుంది ఫుల్గా. ఇది చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి క్రాస్ జెయింట్ వీల్. దాన్ని చూస్తుంటే నాకైతే భయం వేస్తుంది. ఆల్రెడీ కొంచెం ఏదో ఉన్నట్టుంది. వాళ్ళైతే దాన్ని అక్కడ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అతను మిడిల్లోకి వెళ్ళి ఆల్రెడీ దాంట్లో ఉన్నారు కొంతమంది. దాన్ని చూపించేంతసేపటికి అది ఎక్కుదామని చెప్పుద్ది మా పాప. నేనైతే ఎక్కలేదు. నాకైతే భయం వేసింది. ఇంకా అది ఏడుస్తూ ఉందని చెప్పి మా అన్న అయితే దాన్ని తీసుకెళ్ళాడు. మా అన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఎక్కాక అనిపించింది అబ్బా నేను కూడా ఎక్కుంటే బాగుండు అని. కానీ అనిపిస్తుంది కానీ అది చూస్తుంటే చూడండి ఎట్లాగుంది, ఎంత క్రాస్గా ఉందో. చూస్తుంటే భయం వేస్తుంది అంత క్రాస్గా ఉండేసరికి. స్ట్రైట్గా ఉండే జెయింట్ వీల్ అయినా నేను ఎక్కాను కానీ ఇది మాత్రం ఇప్పుడు ఒక్కసారి కూడా నేనైతే ఎక్కలేదు. కానీ దానికంటే ఇదైతే అంతగా ఏం అనిపించదంట. ఇదైతే 2 years నుంచి అయితే పెడుతున్నారు. చూశారు కదా అందరూ ఎలా కరుస్తున్నారో గట్టి గట్టిగా అది స్టార్ట్ అవ్వగానే. మీరు కూడా ఎప్పుడైనా దీన్ని ఎక్కారా ఎవరన్నా? ఆ రోజు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాకు తెలిసి అప్పుడు టైం కూడా 12 అనుకుంటా, మిడ్నైట్. ఇంకా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. మిడ్నైట్ 12 అయినా కూడా మేము ఇంటికి వెళ్ళేసరికి 1 అయింది నైట్. అయినా కానీ చాలామంది ఉన్నారు అక్కడ. మేము 1కి రిటర్న్ అయ్యాము అక్కడి నుంచి. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఈ క్రాస్ జెయింట్ వీల్ బాగానే తిప్పాడు చాలాసేపే.
మా పాప ఇది ఎక్కిన తర్వాత అయినా ఇంకా ఇంటికి వెళ్దాం మమ్మీ అంటుందేమో అనుకున్నాను నేను. కాదంట, కార్ ఎక్కాలంట. నేను కార్ ఎక్కుతాను అని చెప్పి గోల. ఇంకా సర్లే ఇంకా మళ్ళీ ఇంకా రాము కదా, ఇదే లాస్ట్ డే కదా అని చెప్పేసి ఇంకా కార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోయాను. కార్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు నాకు ఇంకా చాలమ్మా ఈరోజు అని చెప్పింది ఆ పిల్ల. అయితే చక్కగా ఈవెంట్ ప్రెజెంట్ చేసిన వాళ్ళు అండ్ శృతి సినీ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ నెల్లూరు అలాంటి అకేషన్ సంప్రదించండి. థ్యాంక్ యూ. మాన్సీ హాయ్, హరిణి హాయ్. సో ఇప్పుడైతే నేను సాంగ్ చెప్పను. ఈ సాంగ్ కి ఎవరైనా సరే స్టెప్ అన్ని ఏమి లెక్కేసుకుంటుంది చూడ పిల్ల. ఆల్మోస్ట్ ఏమేమి ఎక్కేసానా అన్నం కూడా తినలా. అది రామారావు గారి సాంగ్. ఏ సాంగ్? పుణ్యభూమి రాజేశ్వరం. అబ్బా నిజమైన భక్తులు వచ్చారు. మామీ ఓకే, ఇక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా రెడీయా? రెడీ రెడీ. మీకోసం ఈ సాంగ్ అండ్ 12 అయిపోయింది కాబట్టి చూసారు కదా, మిడ్ నైట్ 12 అయినా ఎంతమంది ఉన్నారో. ఆ పాట కచేరీ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉన్నారు. అప్పటికి 12 అయిపోయింది కదా పాపం. అందుకని ఇంకా లాస్ట్ ఒక సాంగ్ అని చెప్పేసి వాళ్ళైతే ఒక సాంగ్ అయితే ప్లే చేశారు. ఊ అంటావా మామ సాంగ్ అయితే ప్లే చేశారు. ఇంకా ఆ సాంగ్ అయ్యాక అక్కడ చాలా వరకు అయితే ఖాళీ అయిపోయింది. ఇక్కడేమో ఈ కారు వాళ్ళు వచ్చేసి చాలాసేపు తిప్పారు, మర్చిపోయినట్టున్నారు ఆపాలని. వాళ్ళైతే చాలాసేపు తిప్పారు, మా పాప కళ్ళు తిరిగేసాయి. ఇంకా ఈ కార్ అయితే ఎక్కువసేపు తిరిగేసరికి ఇంకా చాలని చెప్పింది లాస్ట్కి మా మాన్సి. ఇంకా చాలు మమ్మీ మనం ఇంటికి వెళ్దామని చెప్పింది. ఫస్ట్ టైము పాపం ఎక్కువసేపు తిప్పేశారు కదా, అది రౌండ్గా అక్కడక్కడే తిరుగుతూ ఉండేసరికి బాగా కళ్ళు తిరిగేసాయి పాపకు కూడా. సో ఇలాగ చూసారు కదా, ఎవ్రీ ఇయర్ రాముల వారి తిరునాళ్ళకి బయట అయితే ఇలాగ పెట్టేసి ఉంటారు. మనమైతే హ్యాపీగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగైతే మేము ఎంజాయ్ చేసేసాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ సపోర్ట్ కానీ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. త్వరలో ఇంకొక వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.